మధురము కాదా నీ నామ ధ్యానం, మరపురానిది నీ ప్రేమ మధురం. మేలు చేయుచు నన్ను నడుపు వైనం, క్షేమముగాన ఈ లోక పయనం. స్తోత్ర గీతముగానే పాడనా, స్తోత్ర గీతముగానే పాడనా. నిజమైన అనురాగం చూపవయ్యా, స్థిరమైన అనుబంధం నీదేనయ్యా. నిజమైన అనురాగం చూపవయ్యా, స్థిరమైన అనుబంధం నీదేనయ్యా. స్తుతుల సింహాసనం నీ కొరకేగా, ఆసీనుడవై నన్ను పాలించవా. స్తుతుల సింహాసనం నీ కొరకేగా, ఆసీనుడవై నన్ను పాలించవా. యేసయ్యా నా ప్రాణమా, ఘనమైన స్తుతిగానమా. యేసయ్యా నా ప్రాణమా, ఘనమైన స్తుతిగానమా. ఆమేన్. కూర్చో. స్తోత్రం. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామమును బట్టి ఈ ఆరాధనకి పురుషుల మీకు అందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం. దైవ సేవకులు కూడా వందనాలు. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి ఆదికాండము 17వ అధ్యాయము 2వ వాక్యాన్ని మనం చదువుకుందాం. నాకును నీకును మధ్య నా నిబంధన నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించుదనని అతడితో చెప్పెను. ఆమేన్. ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుకున్న వాక్యాన్ని గమనించినప్పుడు దేవుడైన యెహోవా ఆయన ఒక రోజున అబ్రహాము దగ్గరికి వచ్చి అబ్రహాముతో మాట్లాడుచున్నాడు. ఈ 17వ అధ్యాయము గమనించినప్పుడు అబ్రహాము 99 సంవత్సరాలు వచ్చినప్పుడు దేవుడు ప్రత్యక్షమై అంటాడు, నేను సర్వశక్తి గల దేవుడును, నా సన్నిధిలో నిందారహితుడివై ఉండము. అప్పుడు నాకును నీకును మధ్య నా నిబంధన నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించదను అని అబ్రహాముతో దేవుడు మాట్లాడటం, వాగ్దానం చేయటం అనేది జరిగింది. ఆమేన్. చెబుదాం గట్టిగా హల్లెలూయా. ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు ఆయన వాగ్దానం చేస్తూ
మనకు తెలియజేస్తున్న విషయం ఏంటంటే, నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించదనని ప్రభువు సెలవిస్తున్నాడు. అభివృద్ధి పొందటం అనేది సహజంగా మనం చూస్తున్నాం. కానీ దేవుడు అబ్రహాముతో ఒక ప్రత్యేకమైన ఒక కోణంలో ఆయన మాట్లాడుచున్నాడు. నేను అభివృద్ధి చేస్తాను అని చెప్పట్లేదు, కానీ నిన్ను అత్యధికముగా, గమనించారా, నిన్ను అత్యధికముగా అంటే మరి ఎక్కువగా నేను నిన్ను అభివృద్ధి చేస్తాను అని దేవుడు ఆయన వాగ్దానం చేశాడు. ఎందుకని? అబ్రహాము ఏ విధంగా ఉంటే దేవుడు అబ్రహాముతో మాట్లాడాడు అన్న విషయాన్ని మనం గమనించినప్పుడు, ఆదికాండం 12వ అధ్యాయంలో మొదటి 2 వాక్యాలు మనం గమనించినప్పుడు, యెహోవా నీవు లేచి, దేవుడైన యెహోవా అబ్రహాముతో చెప్పుచున్నాడు. ఏమని? నీవు లేచి నీ దేశము నుండి, నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ బంధువుల ఇంట నుంచి, తండ్రి ఇంటి నుండి, నీ తండ్రి ఇంట నుంచి బయలుదేరి నేను నీకు చూపించే దేశమునకు వెళ్ళుము. నేను నీకు చూపించే దేశానికి వెళ్ళు. నిన్ను గొప్ప జనముగా చేసి, నిన్ను గొప్ప జనముగా చేసి, నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీ నామాన్ని గొప్ప చేస్తాను. ఆశీర్వాదముగా నీవు ఆశీర్వాదకరంగా పొందువు. ఆమేన్ చెప్పాలి. హల్లెలూయా. అబ్రహాము ఒక చీకటి బ్రతుకులో బ్రతుకుచున్నాడు. లోకానుసారమైన ఒక జీవితాలు కలిగి జీవిస్తున్నాడు. అయితే ఆ చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి ప్రభువు పిలిచాడు. పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. ఆయన చెప్పాడు, అబ్రామా, నీవు లేచి నీ దేశము నుండి, నీ తండ్రి ఎంట నుంచి, నీ బంధువుల ఎంట నుంచి బయలుదేరు. నేను నీకు చూపించే దేశానికి వెళ్ళు. అక్కడ నిన్ను గొప్ప జనముగా చేస్తాను. నీ నామాన్ని గొప్ప చేస్తాను. నీవు ఆశీర్వాదంగా ఉందువు. ఆమేన్ గట్టిగా చెప్పాలి. హల్లెలూయా. అబ్రహాము ఏమాత్రం కూడా ఆలస్యం చేయలేదు. అబ్రహాము దేవుడు చెప్పిన యొక్క మాటను విని వెంటనే బయలుదేరాడు. బయలుదేరి ప్రభువు చూపిస్తానన్న దేశానికి ఆయన వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత దేవుడు అబ్రహాముతో చెబుతున్నాడు, అబ్రహామా, నువ్వు నా మాట విని వచ్చావు కాబట్టి కనుసూప మేరా చూడు, కనుసూప మేరా చూడు. నువ్వు ఎంతవరకు చూస్తావో ఇదంతా నీకు ఇచ్చేస్తాను. అంత మాత్రమే కాదు, నువ్వు సంచరించు అని అన్నాడు. 13వ అధ్యాయంలో చివరిలో ఆయన చెప్పాడు, నువ్వు సంచరించు. నువ్వు ఎంతవరకు సంచరిస్తావో సంచరించు. నువ్వు సంచరించిన ఎంతవరకు తిరుగుతావో అంతవరకు నీకు ఇచ్చేస్తాను అని అన్నాడు. అబ్రహాము అలాగనే చూశాడు. అలాగనే ప్రభు చెప్పిన మాట ప్రకారంగా సంచరించాడు. దేవుడు ఆ యొక్క భూమిని వాగ్దాన భూమిగా ఆయన ఏర్పాటు చేశాడు. ఆమేన్ గట్టిగా చెప్పాలి. హల్లెలూయా. వాగ్దాన భూమి దేవుడు ఏర్పాటు చేసి ఆ యొక్క ప్రదేశమంతా కూడా దేవుడు ఆశీర్వదించాడు. తర్వాత అబ్రహాము దేవుడు ఆశీర్వదించాడు. తన దగ్గర ఉన్న దాసులు కూడా దేవుడు సంతానం ఇచ్చాడు. కానీ ఈయన దగ్గర
సంతానం లేదు. ఈయనకు సంతానం లేని పరిస్థితిలో బాధపడిపోతున్నాడు, లోపల కుమిలిపోతున్నాడు. బయటికేమో ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్ తమ్ముడు, ప్రైజ్ లార్డ్ అన్న, ప్రైజ్ లార్డ్ అక్క, ప్రైజ్ లార్డ్ చెల్లి అని మాట్లాడుతున్నాడు. పైకి మాత్రం బాగానే ప్రైజ్ లార్డ్ చెబుతున్నాడు, అందరితో కలిసి ఉన్నాడు. పైకి మాత్రం మోకరించి ప్రార్థన చేస్తున్నాడు, భయభక్తులు కలిగి జీవించాడు. పైకి బాగానే ఉన్నాడు, కానీ లోపల చాలా కుమిలిపోతున్నాడు. గుడారంలో ప్రార్థన చేస్తూ తన ఆలోచనలకి అంతులేని ఆలోచనలు. అందుకే సామెతలు ఆలోచనలు కోరికలు ఎలా వస్తున్నాయి అని అంటే, మనిషి యొక్క జీవితంలో గుర్రాల్లాగొచ్చి అవి పరిగెత్తుతున్నాయి. కోరికలైనా ఆలోచనలైనా అనేకమైనవి గుర్రాలై పరుగులు తీస్తున్నాయి. ఉంటాయనంటే అవి ఉండవు, వచ్చినాయి మరలా పరిగెత్తుతూ ఉంటాయి. ప్రతి మనిషిలో కూడా అలా వస్తున్నాయి, పరిగెత్తుతున్నాయి. మనిషి యొక్క జీవితంలో ఆ విధంగా ఒక్కొక్కటిగా రావటం వెళ్ళిపోవటం జరిగింది. అయితే అబ్రహాము చాలా కుమిలిపోతున్నాడు. అయితే 15వ అధ్యాయంలో మొదటి వాక్యం నుండి మనం గమనించినప్పుడు, ఇది జరిగిన తర్వాత యెహోవా వాక్యము అబ్రాహామునకు దర్శనమందు వచ్చి, అబ్రామా భయపడకుము, నేను నీకు కేడము, నీ బహుమానం అత్యధికం చేస్తాను. అందుకు అబ్రాము, దేవునికి స్తోత్రం, గట్టిగా చెబుదాండి హల్లెలూయా. చూడండి, దేవుడు పిలిచిన వాళ్ళని గొప్ప చేయాలని దేవుని ఆలోచన. ఇక్కడ కూడా దేవుడు అబ్రహాముతో మాట్లాడుతున్నాడు. అబ్రామా, ఎందుకయ్యా నువ్వు కుమిలిపోతున్నావు? ఎందుకు కుమిలిపోతున్నావు? కారణం ఏమిటి అనంటే, ఏముందయ్యా, సంతానం లేదు కదా. పని వాళ్ళకేమో సంతానం ఉంది, నాకు సంతానం లేదు. నేనేం చేసేదయ్యా చెప్పు? నా ఆస్తికి పెద్దదాసుడు వారసుడు అవుతాడా? పని వాళ్ళు వారసులు అయిపోతారు నా ఆస్తికి అని అబ్రహాము మాట్లాడుతున్నాడు. దేవుడు అంటాడు, పనివాళ్ళు ఇంట్లో పనివాళ్లే పని చేసుకుంటారు, వెళ్ళిపోతారు. వాళ్ళు వారసులు కారు. అబ్రహామా, మరి ఏంటయ్యా 99 సంవత్సరాల దాకా వచ్చినాయి, మరి ఏంటి పరిస్థితి అని దేవునితో మాట్లాడుతుంటే దేవుడు అంటాడు, అబ్రామా భయపడకము, నేను నీకు కేడము, నీ బహుమానం అత్యధికం చేస్తాను. నీ బహుమానం కూడా అత్యధికం చేస్తానన్నాడు. బహుమానం అనంటే బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్న మాట, కీర్తన గ్రంథం 127వ కీర్తన 127వ కీర్తన 3వ వాక్యం. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చిన బహుమానం. ప్రైజ్ ది లార్డ్, గట్టిగా చూద్దాం హల్లెలూయా. గర్భఫలం అనేది ఆయన ఇచ్చిన బహుమానం. ఎవరిచ్చిన బహుమానం? దేవుడిచ్చిన బహుమానం. కనుక ఆయన అంటాడు, నీ బహుమానం నేను అత్యధికం చేస్తానయ్యా అని అన్నాడు. ఇప్పుడు ఉన్నదానిని ఎన్నైనా చేస్తానని నమ్మొచ్చు, గమనించండి. లేని దాన్ని నేను చేస్తానంటే మీరు నమ్ముతారా? మీరు నమ్ముతారా చెప్పండి?
ఇప్పుడు ఇక్కడ కేక్ ఉందండి, పెద్ద కేక్ చూడండి, కనిపిస్తుంది అందరికీ? కేక్ కనిపిస్తుందా? కనిపిస్తుందా లేదా? కేక్ కనిపిస్తుందా లేదా మీకు? కనిపిస్తుందా లేదా? ఈ కేక్ని నేను ముక్కలు చేస్తాను, మీకు అందరికీ పంచుతాను. ముక్కలు చేసి కట్ చేసి కేక్ని కట్ చేసి మీకు అందరికి పంచుతాను. మీరు ఏమంటారు? ఏమంటారు మీరు? కేకే లేదయ్యా, దాన్ని ఎలా ముక్కలు చేస్తావు నువ్వు? కట్ చేసి ఎలా ఇస్తావయ్యా కదా? లేని దాన్ని కూడా ఉన్నట్టుగా పిలిచే దేవుడు మన దేవుడు. ఆమేన్. గట్టిగా చెప్పాలి హల్లెలూయా. మృతులను సజీవులుగా చేసే దేవుడు మన దేవుడు. చూడండి, ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్న మాటని మనం గమనించినప్పుడు, అబ్రామా గుడారంలో ఎందుకయ్యా కుమిలిపోతున్నావు, బాధపడుతున్నావు? బయటికి రా. బయటికి తీసుకొని వచ్చి అబ్రాహాముతో చెబుతున్నాడు, ఆకాశం వైపు చూడు, నీకు చేతనైతే ఆకాశంలో ఉన్న నక్షత్రాలు లెక్క పెట్టాను అన్నాడు. 1 2 3 4 5 6 7 8 9 10. నా వల్ల కాదు, నాకు చేత కాదయ్యా తండ్రి, నాకు చేత కాదయ్యా, నా వల్ల కాదయ్యా, నాకు చేత కాదు. ఆకాశంలో నక్షత్రాలు ఎవరైనా లెక్క పెట్టారా? ఎవరైనా ఉన్నారా ఇక్కడ లెక్క పెట్టిన వాళ్ళు? ఆకాశంలో నక్షత్రాలు లెక్క పెట్టిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మన వల్ల కాదు. మన వల్ల కాదు, మనం లెక్క పెట్టలేం, మన చేత కాదు, మన వల్ల కాదు. నా వల్ల కాదయ్యా అని అన్నాడు. దేవుడు అన్నాడు, అంత విస్తారంగా, అంత అధికముగా, అత్యధికంగా నేను నీకు సంతానం ఇవ్వబోతున్నానయ్యా అని అన్నాడు. ఆమేన్. గట్టిగా చెప్పాలి హల్లెలూయా. అంత అత్యధికముగా నీకు పిల్లల్ని ఇవ్వబోతున్నానయ్యా అని అంటే, అబ్రహాము దేవుడు చెప్పిన యొక్క మాటని నమ్మాడు. 6వ వాక్యంలో 15వ అధ్యాయము, ఆదికాండము 15వ అధ్యాయము 6వ వాక్యం. అతడు యెహోవాను నమ్మెను. అదుగో, అతడు యెహోవాని నమ్మెను. ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చెప్పాలి హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుకున్న వాక్యాన్ని గమనించినప్పుడు, దేవుడైన యెహోవా చెప్పిన యొక్క మాటని అబ్రహాము నమ్మాడు. చూడండి, అక్కడ ఇవి జరిగిన తర్వాత దర్శనమందు వాక్యము, అక్కడ రాయబడి ఉన్నమాట, వాక్యము దర్శనమందు వచ్చి, వాక్యము ఆనాడు మాట్లాడిన వాక్యమే ఈ రోజును కూడా మన యొద్దకు వచ్చింది. అదే వాక్యం. ఆమేన్. గట్టిగా చెప్పాలి హల్లెలూయా. ఆ వాక్యమే ఈ రోజున మన యొద్దకు వచ్చి వాగ్దానం చేస్తున్నాడు ప్రభు. ఏమని? నాకును నీకును మధ్య ఒక నిబంధనని నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించదును. ఆమేన్. నమ్మిన వారి పట్ల ప్రభు అత్యధికమైన అభివృద్ధి ప్రభు కలుగు చేయునుగాక. ఆమేన్. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, అబ్రహాము అలాగే నమ్మాడు. అబ్రహాము నమ్మటం వలన అబ్రహాముతో మాట్లాడాడు, అబ్రహమా నీవేమాత్రం బాధపడని అవసరం లేదు. చాలామంది నేను ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నానని, ఓ ప్రక్కన అప్పుల సమస్యలు,
మరో ప్రక్కన ఆర్థిక ఇబ్బందులు, రకరకాలమైన సమస్యల చేత నలిగిపోతున్నారు ఈనాడు. అలాంటి పరిస్థితిలో దేవుడు వారితో మాట్లాడుతున్నాడు. ఆయన నమ్మాలి. ప్రభు చెప్పిన మాటను నమ్మితే ఆయన ఏం చేస్తాడు? నిన్ను వాగ్దానం చెప్పండమ్మా, అత్యధికముగా అభివృద్ధి పొందిస్తాడు. ఆమేన్. గట్టిగా చెప్పాలి హల్లెలూయా. అభివృద్ధి కాదు, అత్యధికమైన అభివృద్ధి. ఆనాడు అబ్రహాము యొక్క జీవితంలో దేవుడు చేశాడు. అత్యధికమైన అభివృద్ధి కలిగింది ఆయన జీవితంలో. అంతగా దేవుడు అభివృద్ధి చేసి ఆయన్ని ఆశీర్వదించాడు. ఈనాడు కూడా ప్రతి మనిషిని, ఒక్కొక్కరిని కూడా ఆయన ప్రేమించి ఆయన అత్యధికముగా అభివృద్ధి చేయాలని ఆయన కోరుకుంటున్నాడు. కనుక ప్రతి ఒక్కరూ కూడా గుర్తించి ఆయన చేసిన మాట, ఆయన ఇచ్చిన మాట, ఆయన ఇచ్చిన యొక్క వాగ్దానాన్ని మనం నమ్మాలి. నమ్మితే ఖచ్చితంగా దేవుడు చేస్తాడు. ఆమేన్. గట్టిగా చెప్పాలి హల్లెలూయా. మనలో ఆగినంత అవిశ్వాసం కూడా రాకూడదు. మనలో అవిశ్వాసం అనేది మనలో ఆగినంత అవిశ్వాసం కూడా రాకూడదు. మనం నమ్మాలంతే. మనం నమ్మాలి. ప్రభు నా పట్ల ఈ కార్యం చేస్తాడు, నన్ను అత్యధికంగా అభివృద్ధి చేస్తాడని నమ్మితే చాలు. తప్పనిసరిగా ఆనాడు కూడా ఎంతో మందిని చేశాడు దేవుడు. ఈనాడు కూడా మరి ఆయన చేయాలని కోరుకున్నాడు ప్రభు. ఆ విధంగా ఈ సంఘాన్ని పట్ల, ప్రతి వారి పట్ల అత్యధికమైన అభివృద్ధి ప్రభు కలుగు చేయునుగాక. ఆమేన్. రెండో విషయాన్ని మనం గమనించినప్పుడు చూడండి, యోబు గ్రంథం 7 రాయబడి ఉన్న వాక్యాన్ని మనం గమనించినప్పుడు అక్కడ 8వ అధ్యాయము 7వ వాక్యం, అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా నుండి అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా నుండి మొదట కొద్దిగా ఉన్నది, తుదన నీవు మహాభివృద్ధి పొందుదువు. తుదకు నీవు మహాభివృద్ధి పొందుదువు. ఆమేన్. గట్టిగా చెప్పాలి హల్లెలూయా. ఒకటి, మొదటిది ఏంటంటే ప్రభు చెప్పాడు అత్యధికమైన అభివృద్ధి. రెండోది మహా అభివృద్ధి. మొదట నిస్థితి కొద్దిగా ఉన్నది. గమనించండి, మొదట మన స్థితి కొద్దిగా ఉన్నది. ఈ రోజున ఎలా ఉన్నది? దేవుడు మహా అభివృద్ధిలోనికి తీసుకొని వచ్చాడు. గమనించండి, నా విషయమే చెబుతాను వినండి. మొదట్లో నేను సేవ చేసేటప్పుడు 1997 సంవత్సరంలో దైవజన నేసన్న గారు నెడుబ్రోలు పంపించారు. ఇక్కడ పొన్నూరు దగ్గర, ఈ గుంటూరు జిల్లాలో పొన్నూరు దగ్గరకు పంపించారు. అప్పుడు పంపించినప్పుడు అక్కడ సేవ చేస్తున్న సమయంలో కాలినడకన తిరిగి సేవ చేశాం. సౌండ్ సిస్టమ్ తీసుకొని వెళ్ళి ఏమీ లేదు. ఆ రోజుల్లో ఆదివారం రోజున అందరూ కలిసి కానుక మొత్తం లెక్క చూస్తే 2 రూపాయలు అయ్యేది. ఆ రోజుల్లో 5 పైసలు, 10 పైసలు,
20 పైసలు అవన్నీ పేదవాళ్ళు, చాలా నిరుపేదలు, పేదవాళ్ళు వాళ్ళు తీసుకొని వచ్చి ఆ పేదవాళ్ళు ఆ 20 పైసలు 10 పైసలు కానుకేసి వెళ్ళేవాళ్ళు. ఎంత? 10 మంది 15 మంది ఉంటారు. 15 మంది విశ్వాసులు, వాళ్ళు పేదవాళ్ళు. వాళ్ళు ఇచ్చిన కానుక 2 రూపాయలు, మొత్తం కలిపితే 2 రూపాయలు. వాళ్ళు తీసుకొని వచ్చిన బియ్యం ఉన్నాయే, కానుక బియ్యం, బుధవారానికే సరిపోయాయి. సోమవారం నుంచి బుధవారం వరకు వచ్చాయి. గురువారం నుంచి ఉపవాసం, ఎక్కడికైనా కోటానికి వెళితేనా వాళ్ళు కానీ భోజనం పెడితేనా సాయంత్రం సరి, లేకపోతే వచ్చేటప్పుడు దారి ప్రక్కన పంపు ఉంటుంది కదా, ఆ కొట్టుడు పంపు, ఆ పంపులో నీళ్లు త్రాగి కడుపు నిండా తాగి, దేవా నీకు స్తోత్రమయ్యా, కడుపు నిండా నీళ్ళు ఇచ్చావు, ఈరోజు కడుపు నిండా నీళ్ళు ఇచ్చావు నాయనా, స్తోత్రం అనుకునేవాళ్ళం. ఆ రోజులు అలా ఉన్నాయి. ఆ రోజుల్లో చెప్పులు కొనుక్కునే స్తోమత కూడా లేదు. 12 రూపాయల చెప్పులు, రబ్బర్ చెప్పులు, రోడ్డు ప్రక్కన రబ్బర్ చెప్పులు కొనటానికి 12 రూపాయలు. ఇప్పటికి నేను అలాగనే కొంటా. దేవుని డబ్బులు ఖర్చు పెట్టాలంటే చాలా ఆలోచన. ఖర్చు చేయాలంటే విశ్వాసులు కష్టార్జితం ఇది. విశ్వాసులు యేసన్న గారు, మన ఆత్మీయ తండ్రి దైవజనులైన యేసన్న గారు ఆయన చెప్పేవారు, జాగ్రత్త బాబు, సేవకుల కూటంలో చెప్పేవారు, జాగ్రత్త, అది విశ్వాసుల యొక్క రక్తం. విశ్వాసులు వారి యొక్క రక్తం, వారు కష్టపడి తీసుకొని వచ్చి ఇచ్చిన రక్తం. జాగ్రత్తగా ఖర్చు పెట్టండి. చాలామంది అంటారు, ఏంటో అన్న ఖర్చు పెట్టాడు, ఏంటో పిసినారుగా ఉంటాడు, ఖర్చు పెట్టడు. ఎంత జలసాగా ఉండాలి, ఎంత సరదాగా ఉండాలి. అసలు కాలం మారిపోయింది కదా, మరి ఎంత ఖర్చు పెట్టాలని కుదరదు. ఎంతవరకు ఖర్చు పెట్టాలో ఎంతవరకు అంతవరకే ఖర్చు. పొరపాటును కూడా ఖర్చు నేను జాగ్రత్తగా ఖర్చు పెడతాం. ఉన్నదానిలోనే ఖర్చులు తగ్గించేసి దేవుని పరిచర్య కోసం వాటిని ఉపయోగిస్తాం. విశ్వాసులు ఇచ్చే కష్టార్జితం, వారి దశంభాగాలు, కానుకలు, వాటిని ప్రభు యొక్క సేవలో ఉపయోగిస్తాం. అప్పటికైనా ఇప్పటికైనా ఆ చెప్పులు తెగిపోతే, రబ్బర్ చెప్పులు తెగిపోతే, ఏలు దగ్గర బొట్టినేళ్ళ దగ్గర తగ్గిపోతే దానికి పిన్నిస్ పెట్టుకునేవాళ్ళం. అదే ఊడిపోతూ ఉంటుంది, మరలా తీసి మరలా పిన్నిస్ పెట్టుకునేవాళ్ళం. అరికాల దగ్గర ఏమో అరిగిపోయేది, అరికాల దగ్గర అరిగిపోయాయి. 12 రూపాయలు పెట్టి కొనలేని పరిస్థితి. గమనించారా? దేవుడు ఆశీర్వదించాడు. ఆనాడు సైకిల్ కూడా లేదు. ప్రభువా నీ సేవ చేయటానికి అయ్యా సైకిల్ ఇవ్వయ్యా అంటే ఎప్పుడుకో సంవత్సరం తర్వాత ఇచ్చాడు దేవుడు సైకిల్. ఒక్క సైకిల్. ఆ సైకిల్ చూసుకొని మురిసిపోతా ఉన్నాం. ఏంటి ప్రభువా, తండ్రి సంవత్సరానికి ఇచ్చావయ్యా అడగగానే, సంవత్సరానికి ఇచ్చావు తండ్రి. అప్పటి వరకు కాలినడకన తిరిగి సేవ చేశాం. ఆ సమయంలో ఏమీ లేదు. మా వాళ్ళందరూ చూశారు,
మా వాళ్ళందరూ చూశారు, మా ఊరు వాళ్ళు, మా బంధువులు, మా రక్త సంబంధికులు, మా ఇంట్లో వాళ్ళు, మా ఊరు వాళ్ళు అందరూ చూశారు. చూసి, ఒరే ఏం కర్మ పట్టిందిరా నీకు, ఏంట్రా ఎలా ఉండవు, చినిగిపోయిన షర్టులు వేసుకొని, ఆ చినిగిపోయిన ప్యాంట్లు వేసుకొని, అరిగిపోయిన చెప్పులు వేసుకొని, ఏంట్రా ఈ కర్మ, నీకేంద్రా ఎట్లా ఈ కర్మ ఏందిరా, ఇంటి దగ్గర నీకు అన్నీ ఉండయి కదరా, ఇంటి దగ్గర అన్నీ ఉన్నాయి కదరా, ఏంట్రా నీకు ఈ కర్మ ఏంట్రా బాబు, ఏంట్రా నీకు ఈ పరిస్థితి అని నన్ను అడిగారు. ఏంటయ్యా సేవ అని వచ్చావు, ఏంటయ్యా ఈ కర్మ ఏందని నన్ను అడిగారు. నేనన్నాను, నా కర్మ కాదండి, దేవుని సేవ. మొదట్లో ఇలాగనే కష్టపడాలి, మొదట్లో ఇలాగనే ఉంటాయి, ఆకలి దప్పులు ఉంటాయి, ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి, కష్టపడాలి. దైవజనులు ఎస్సన్న గారు ఆయన అనుభవాలు చెప్పేవాడు. ఆయన అనుభవాలు చెబుతుంటే వాటిలో మేము పడేది ఎంత, అనుభవించేది ఎంత అని మాకు అనిపించుతుంది. వారు అంతగా కష్టపడ్డారు అక్కడ లెమల్లిలో. మరి వాటిని పోల్చుకుంటే ఎంత, మనమెంత, అదొక ఆలోచనతోటి మేము కొనసాగుతున్నాం. ఛార్జీలు కూడా డబ్బులు లేకపోతే సైకిల్ మీద, నిడుపురోలు నుంచి సైకిల్ మీద గుంటూరుకు వచ్చేవాళ్ళం సేవకులు కోవటానికి కూడా. ఎక్కడ పోవాలన్నా కానీ ఆ సైకిల్ మీదనే వెళ్ళేవాళ్ళం. ఛార్జీలకు డబ్బులు లేక ఉన్నదాననే జాగ్రత్తగా వాడుకుంటా కొనసాగాం. మొదట్లో స్థితి కొద్దిగా ఉన్నది. దేవుడు ఈ రోజునేమో కారులో తిప్పుతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుడు అంటాడు, మొదట నీ స్థితి కొద్దిగా ఉంటుంది, తుదుకు నువ్వు మహా అభివృద్ధి. ఎప్పుడైనా అనుకున్నామా కారులో తిరుగుతామని? ఎప్పుడైనా ఇంత పెద్ద మందిరంలో సేవ చేస్తామని, ఇంత పెద్ద పెద్ద సెంటర్లో కూడా దేవుని యొక్క వాక్యాలు ప్రకటిస్తామని? గమనించండి, ఎప్పుడైనా ఊహించామా? ఎప్పుడైనా ఆలోచన చేశామా? లేదు, ఎప్పుడు అనుకోలేదు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, అనుకోని రీతిగానే దేవుడు ఏం చేస్తాడో తెలుసా? మహా అభివృద్ధిలోనికి ప్రభు తీసుకొని వస్తాడు. ఆమేన్, గట్టిగా చెప్పాలి, హల్లెలూయా. నువ్వు బాధపడని అవసరం లేదు, కుమిలిపోవద్దు, నాకేమీ లేదు, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, నా పరిస్థితి ఏంది ఇలా అయిపోయింది అని నువ్వు బాధపడని అవసరం లేదు. నువ్వు దేవుని ఎదుట ఎలా ఉన్నావు? ఆయన అంటాడు, ఆ 8వ అధ్యాయంలోనే, యోబు గ్రంథం 8వ అధ్యాయంలో 5-6 వాక్యాలు మనం గమనించినప్పుడు, నీవు జాగ్రత్తగా దేవుని వెతికిన ఎడల, నీవు జాగ్రత్తగా దేవుని ఎతకాలి. సర్వశక్తుడగు దేవుని బ్రతిమాలుకొనిన ఎడల, సర్వశక్తి కలిగిన దేవుణ్ణి మనం బ్రతిమాలుకోవాలి. నీవు పవిత్రుడవై యథార్థవంతుడవై ఉండాలి. నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి, నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి, నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలమును వర్ధిల్ల చేయును, నీ నివాస స్థలాన్ని వర్ధిల్ల చేయును. ఆమేన్, గట్టిగా చెప్పాలి, హల్లెలూయా. మనం ఉండవలసిన లక్షణాలు, మనం మహా అభివృద్ధిలోనికి రావాలి అని అంటే మనకు ఉండవలసిన లక్షణాలు ఏమిటది? నువ్వు ఎలా ఉండాలి? జాగ్రత్తగా దేవుణ్ణి ఎతకాలి. జాగ్రత్తగా ఎతకాలి. ఆయన్ని జాగ్రత్తగా ఎతికితేనే దొరుకుతాడు. అలా కాకుండా ఎలాగనని ఎతకొచ్చని ఎతుకుతా ఉంటే ఆయన దొరకడు. మనం జాగ్రత్తగా వెతికినప్పుడు ఆయన మనకు దొరుకుతాడు.
సర్వశక్తి కలిగిన దేవుణ్ణి మనం ఏం చేయాలి? బతిమాలుకోవాలి. మరలా 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 మరలా. చిన్న పిల్లవాడు చూడండి, మమ్మీ మమ్మీ ₹1 మమ్మీ, ₹1 మమ్మీ, డాడీ డాడీ ₹1 డాడీ, ₹1 డాడీ, చాక్లెట్ కొనుక్కుంటాను డాడీ, చాక్లెట్ కొనుక్కుంటాను డాడీ. వాళ్ళు బ్రతిమలాడుతూ ఉంటారు. బతిమాలి అడిగి దేవుని దగ్గర మనం ఆ ప్రకారంగా ఉండాలి. ఇంకా అక్కడ తెలియచేస్తున్న విషయాన్ని మనం గమనించినప్పుడు ఆయన అంటాడు, ఇంకేంటి? నువ్వు పవిత్రుడవై యథార్థవంతుడిగా ఉండాలి. ఎలా ఉండాలి? పవిత్రుడవై యథార్థమైన జీవితం కలిగి జీవించాలి. పవిత్రమైన ఒక జీవితాన్ని జీవించాలి. నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి, పరిహాసాలు వస్తాయి, రకరకాలమైన మాటలు వస్తాయి, అనేకమైనవి వస్తాయి. మనకు రాకపోతే చెట్లకు వస్తాయా, రాళ్ళకు వస్తాయా? ఏంటండి చెప్పరు? మనకు వస్తాయా, చెట్లకు వస్తాయా, రాళ్ళకు వస్తాయా? మనకే వచ్చేది మనకే వస్తాయి. నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి. అయినా నువ్వు వాటిని పట్టించుకోవద్దు. పవిత్రుడిగా ఉండు, యథార్థమైన జీవితం కలిగి ఉండు. ఖచ్చితంగా దేవుడు నిన్ను మహా అభివృద్ధిలోనికి ఆయన తీసుకొని వస్తాడు. ఆమేన్. గట్టిగా చెప్పాలి హల్లెలూయా. యథార్థంగా జీవించాలి. మనం బ్రతికినంత కాలం కూడా యథార్థంగా జీవించాలి. గుంతకల్లులో నేను సేవ చేస్తున్నప్పుడు 2008 సంవత్సరం గుంతకల్లులో సేవ చేస్తున్నప్పుడు అక్కడ ఒక కుటుంబస్తులు మన మందిరానికి వస్తున్నారు. ఆయన ముగ్గురు పిల్లలు, ఆయనకి ముగ్గురు పిల్లలు. ఆయన ఒక జాబ్ చేస్తున్నాడు. ఆ రోజుల్లోనే ఆయనకి నెలకి ₹60,000 వస్తున్నాయి జీతం. వచ్చిన యొక్క జీతం సరిపోట్ల ఆయనకి. ఆయన స్థలం కొనలేకపోతున్నాడు. బాడిగింట్లో ఉంటున్నాడు, అద్దెంట్లో ఉంటున్నాడు. వచ్చిన జీతం సరిపోవట్లేదు. 15 రోజులకి వస్తున్నాయి. 15 రోజుల నుంచి మరలా అప్పులే. మన ఆత్మీయ తండ్రి దైవజనులనే సన్న గారు ఒక ఆదివారం రోజున ఆరాధనకు వచ్చారు. వచ్చిన తర్వాత ఆదివారం వాక్యం చెప్పి అందరికి ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేస్తుంటే ఆయన వచ్చి ఆ కుటుంబస్తులు 2 భార్యాభర్తలు వచ్చి కన్నీటితో ఏడ్చి యేసన్నగారికి చెప్పారు, అన్నా మేము చాలా కాలం నుంచి మందిరానికి వస్తున్నాం, మేము దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తున్నాం, మేము ఇంతగా మందిరానికి వస్తున్నాం కదా, ఎంత జాగ్రత్తగా నడిపించబడుతున్నాం కదా, మరి నాకు జాబ్ చేస్తుంటే ₹60,000 నాకు జీతం వస్తుంది కదా, నేను ఎందుకని అభివృద్ధి చెందలేకపోతున్నాను, అభివృద్ధి నుంచి మహాభివృద్ధిలోనికి ఎందుకు రాలేకపోతున్నాను, కారణం ఏమిటి నాకు కొంచెం చెప్పరా అని అడిగారు. 2 భార్యాభర్తలు అడిగారు. అడిగితే యేసన్న గారు చెప్పిన మాట, బ్రదర్ నీకు వచ్చిన రాబడిలో 10వ భాగం దేవునికి ఇస్తున్నావా అని అడిగాడు. లేదన్నా, 10వ భాగం ఇవ్వట్ల.
చూశారండి ఎంత కాదండి, 10 రూపాయలకి ఎంత, దేవునికి ఎంత, 1 రూపాయి. 9 రూపాయలు నీది. 100 రూపాయలు వచ్చింది అనుకోండి, 90 రూపాయలు నీది, 10 రూపాయలు దేవునిది. ఈ 90 రూపాయలు తిన్నది కాక ఈ 10 రూపాయలు కూడా తిని గుట్టుకొని మింగేసి తేపుతున్నారండి. గుట్టుకొని మింగేసి ప్రైజ్ ది లార్డ్ గట్టిగా చెప్పాలి. హల్లెలూయా. 90 రూపాయలు ఉన్నాయి కదా, 90 రూపాయలు ఎక్కువ, 10 రూపాయలు ఎక్కువ? కరెక్ట్గా చెప్పండి, నిజం చెప్పండి, అబద్ధం లేకుండా చెప్పండి. 10 రూపాయలు ఎక్కువ. ఏమ్మా 90 రూపాయలు ఉన్నాయి కదా నీది, ఈ 90 రూపాయలు నువ్వు తిని 10 రూపాయలు దేవుని కదా ఇచ్చేస్తే సరిపోయింది కదా? అట్లా కాదు. ఈ 90 తిన్నది కాక ఈ 10 రూపాయలు కూడా గుట్టుకుని మింగేసేస్తున్నారు. దేవుని దగ్గరికి వచ్చి దేవుని సన్నిధిలో, ప్రభు నన్ను ఆశీర్వదించు, నన్ను ఆశీర్వదించు, దించు, ఆశీర్వదించు, నా కుటుంబాన్ని ఆశీర్వదించు, నన్ను ఆశీర్వదించు, ఆశీర్వదించు, ఆశీర్వదించు. నేను పొరపాటును ఆశీర్వదించను. ఎందుకనయ్యా? ఏం చెప్పేది? నా సొమ్మంతా తీసుకొని పోయి శుభ్రంగా తినేసేస్తున్నావు నువ్వు. లేవియాకాండం 27వ అధ్యాయం 30వ వాక్యం. లేవియాకాండం 27వ అధ్యాయము 30వ వాక్యం. భూధాన్యంలోనేమి వృక్ష ఫలాల్లోనేమి ఫలములన్నిటిలో ఫలములన్నిట్లో 10వ భాగము యెహోవా సొమ్ము. 10వ భాగము యెహోవా సొమ్ము. అది యెహోవాకు ప్రతిష్ఠితమగును. అది యెహోవాకు ప్రతిష్ఠితమైనది. గమనించండి, అది యెహోవాకి ప్రతిష్ఠితమైనది. దాన్ని తీసుకోకూడదు, పొరపాటును కూడా దాన్ని తీసుకోకూడదు. అది యెహోవాకు సంబంధించింది. 10వ భాగం అనేది యెహోవా సొమ్ము. ప్రైజ్ ది లార్డ్. మీరు చెప్పండి, హల్లెలూయా చెప్పండి. ఇంకోసారి వెనకను ఉన్నవాళ్ళు చెప్పండి. ఇంకోసారి చెప్పండి. ఇప్పుడు అందరు చెప్పండి, హల్లెలూయా. 10వ భాగం అనేది ఏంటి చెప్పరు? యెహోవా సొమ్మది. 10 రూపాయలే దేవునిది, మనదేమో 90 రూపాయలు, దేవునిదేమో 10 రూపాయలు. ప్రతి విషయంలో కూడా, ప్రతి దానిలో కూడా ఆయన దానికి ఇచ్చేయాలి. అన్న చెప్పాడు, యేసన్న గారు చెప్పారు, బ్రదర్ మీరు అలా చేసి చూడండి. దేవుడు మీకు స్థలం ఇవ్వకపోతే, మీరు కానీ ఇల్లు కట్టకపోతే రండి, నేను గుంటూరులో ఉంటాను, నా దగ్గరికి వచ్చి అడగండి అని అన్నాడు. యేసన్న గారు అన్నారు ఆ మాట. మంచిదన్నా, అలాగే చేస్తామన్నా అని చెప్పాడు. ఎప్పుడైతే 10వ భాగం ఆయన కరెక్ట్గా యథార్థంగా తీసుకొని వచ్చి మందిరానికి అప్పగిస్తున్నాడో, దేవుడు అప్పటి నుంచి ఆయన ఆశీర్వదించడం ప్రారంభించాడు. అప్పులన్నీ కూడా తీరిపోయినాయి. ఆమేన్, హల్లెలూయా. స్థలం కూడా కొన్నాడు, స్థలం కొన్నాడు, ఇల్లు కట్టించాడు. ఆ ఇల్లు నేనే ఓపెనింగ్ చేశాను, నేనేనండి ప్రారంభోత్సవం. ఆ ఇల్లు ప్రారంభోత్సవం నేను చేశాను, నేనే రిబ్బన్ కట్ చేసింది నేనే. దైవజనులు, దైవ సేవకులు వాక్యాన్ని చూపించి చెప్పినప్పుడు ఆ మాటని నమ్మి ఆ మాట ప్రకారంగా నడిపించబడ్డాడు. కాబట్టి
ఆయన ఈ రోజున సొంత ఇంట్లో ఉన్నాడు. ఆయన అన్నాడు, నా జీవిత కాలంలో నేను ఎప్పుడు కూడా దశమ భాగం నేను ఆపను, దేవునికి ఇచ్చేస్తాను అని అన్నాడు. ఒకవేళ ఆయన సొమ్ము కానీ తింటే తెలియక, కొంతమంది తెలియక తింటారు, కొంతమంది తెలిసి కూడా తింటారు. ఆయన అంటాడు అక్కడే లేవ్యాకాండంలో 27వ అధ్యాయంలో 31వ వాక్యంలో, ఒకడు తాను చెల్లింపవలసిన దశమ భాగములో చెల్లించవలసిన దశమ భాగము దేనినైనా విడిపింపగోరిన ఎడల, ఒకవేళ నువ్వు విడిపించగోరిన ఎడల దానిలో 5వ వంతును దానిలో 5వ వంతును దానితో కలపవలెను, దానితో కలిపి ఇవ్వాలి. ఆమేన్. గట్టిగా చెప్పాలి హల్లెలూయా. ఆ మధ్య నేను ఈ మాటని ఒక సంఘంలో నేను చెప్పినప్పుడు ఇద్దరు భార్యాభర్తలు మాట్లాడుకొని, ఏమండి మనం చేసింది తప్పు కదా, దశమ భాగం ఇవ్వాల్సినంత ఇవ్వకుండా మనం సగమే ఇస్తున్నాము, మరి అలా చేయటం మంచిది కాదు కదా. దేవుడేమో చెప్పాడు ఇక్కడ, ఒకవేళ నువ్వు తీసుకొని ఉంటే 5 వంతులు కలిపి ఇవ్వమన్నాడు. కుటుంబంలో నెమ్మది లేదు, సుఖం లేదు, శాంతి లేదు, సమాధానం లేదు, ఇబ్బంది పడుతున్నాము, ఏమండి కొంచెం అర్థం చేసుకోండి అని భార్య భర్తకు చెప్పింది. ఆయన కూడా ఆలోచన చేసి, మంచిది, నువ్వు చెప్పిన మాట మంచిది, బాగా అర్థం చేసుకున్నావు, మంచి ఆలోచన చెప్పావని చెప్పి వెంటనే వాళ్ళు ఏం చేశారంటే, ఎప్పటి నుంచి అయితే కట్ చేస్తూ సగం వరకు కట్ చేసి సగం ఇచ్చారో అప్పటి నుంచి వారు లెక్క చూసుకున్నారు. ఇద్దరు భార్య భర్తలు మాట్లాడుకుంటారు కదా ఇంటి దగ్గర, మాట్లాడుకొని లెక్క చూసుకొని అక్కడి నుంచి తీసుకొని వచ్చేసి వెంటనే దైవ సేవకులకు అప్పగిచ్చారు. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చెప్పాలి హల్లెలూయా. ఏంటి ఆలోచనలో పడ్డారు, అక్కడికి వెళ్ళిపోయారా? వెళ్ళిపోతే వచ్చేయండి. ఇంటి దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళండి, ఎక్కడి నుంచి కట్ చేసుకుంటూ వచ్చారో అక్కడ వరకు వెళ్ళి అక్కడి నుంచి తీసుకొని వచ్చి దేవునికి అప్పగించి చూడండి. మీ కుటుంబాల్లో కానీ మీ జీవితంలో కానీ మహా ఆనందాన్ని, సంతోషాన్ని మీరు చూస్తారు. ఆమేన్ హల్లెలూయా. ఆ రోజు నుంచి ఆ కుటుంబస్తులు సంతోషంగా ఉన్నారు, ఆనందంగా ఉన్నారు. ఇప్పుడు బాగుంది మాకు అంటున్నాడు. ఆయన అంటాడు, నీ నీతికి తగినట్టుగా, చదివారా? నీ నీతికి తగినట్టుగా దేవుడు నీ నివాస స్థలాన్ని వర్ధిల్ల చేస్తాడు. నీ నీతికి తగినట్లుగా మనలో ఉండాలి ఆ నీతి అనేది. మన నీతికి తగినట్టుగా మన గుడారాన్ని, మన ఇంటిని, మన నివాస స్థలాన్ని ఆయన వర్ధిల్ల చేయాలంటే మనం ఎలా ఉండాలి? పవిత్రుడవై యథార్థమైన జీవితాన్ని మనం కలిగి ఉన్నప్పుడు దేవుడు మన యందు, చెప్పండి చదివారా? దేవుడు మన యందు శ్రద్ధ నిలిపి దేవుడు ఏం చేస్తాడు? మనల్ని వర్ధిల్ల చేయను. ఆమేన్. గట్టిగా చెప్పాలి హల్లెలూయా. మొదట నీ స్థితి కొద్దిగా ఉన్నా తుదుకు నీవు మహా అభివృద్ధి పొందుదుగాక. ఆమేన్. మూడో విషయాన్ని మనం చెప్పుకొని ముగించుకోబోతున్నాం. మూడో విషయం, అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 31వ వాక్యం. కావున
కావున యూదయ గలిలయ సమరయ దేశములంతటా చూడండి, యూదయ గలిలయ సమరయ దేశం అంతటా సంఘము క్షేమాభివృద్ధి నొందుచు సంఘములు క్షేమాభివృద్ధి నొందుచు సమాధానము కలిగి ఉండెను మరియు ప్రభునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణయు కలిగి నడుచుకొనుచు విస్తరించుచుండెను. ఆ సంఘము విస్తరించు ఉండెను. ఆమేన్. గట్టిగా చెప్పాలి. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుకున్న వాక్యాన్ని గమనించినప్పుడు ఆది అపోస్తుల కాలంలో జరిగిన సంఘటనలు, యూదయ గలిలయ సమరయల దేశమంతటా కూడా, అన్ని దేశాల్లో కూడా సంఘాలు అభివృద్ధి పొందాయి, సంఘాలు క్షేమాభివృద్ధి పొందాయి. సంఘాలు క్షేమాభివృద్ధి పొందటానికి గల కారణం ఏమిటి? సంఘం కూడా క్షేమాభివృద్ధి పొందాలండి. సంఘం క్షేమాభివృద్ధి పొందాలంటే మొదట సమాధానము కలిగి ఉండెను. చూడండి, అక్కడ రాయబడి ఉన్నమాట, సమాధానము కలిగి ఉండెను. రెండవది పరిశుద్ధాత్మ ఆదరణ కలిగి ఉండెను. చెప్పండి, మూడవది దేవుని భయము కలిగి ఉండెను. 4 సంఘములో విస్తరిస్తూ ఉండెను. దేవునికి స్తోత్రం. ఆమేన్. గట్టిగా చెప్పాలి. హల్లెలూయా. మూడవది ఏమిటంటే క్షేమాభివృద్ధి. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్షేమాభివృద్ధి అనేది ఎప్పుడు కలిగి ఉంటుందనంటే సమాధానం కలిగి ఉన్నప్పుడు. సమాధానం అంటే మన జీవితాల్లో సమాధానం ఉండాలి, కుటుంబంలో సమాధానం ఉండాలి, సంఘంలో సమాధానం కలిగి ఉండాలి. కొంతమంది వాళ్ళ వరకే ప్రైజ్ రాడ్ చెప్పుకుంటారు. అక్క ప్రైజ్ రాడ్, అక్క ప్రైజ్ రాడ్ చెల్లి, ప్రైజ్ రాడ్ అన్న, ప్రైజ్ రాడ్ తమ్ముడు, బాగున్నారా అని అంటారు. అదే ఇంకొకరు ఎవరైనా వచ్చారనుకోండి అని మొఖం తిప్పుకుంటారు. ఇష్టం లేని వాళ్ళు ఏమండి మొఖం తిప్పుకుంటారు. వాళ్ళకి మాత్రం ప్రైజ్ రాడ్ చెప్పరు. పౌలు గారు హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 14వ వాక్యంలో ఒక విషయాన్ని చెప్పారు. అందరితో సమాధానం కలిగి ఉండాలి, పరిశుద్ధత కలిగి ఉండాలి. ప్రయత్నించుడి, పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. పరిశుద్ధత లేకుండా ఎవరు ప్రభువుని చూడలేరు. ఆమేన్. గట్టిగా చెప్పాలి. కొంచెం హుషారుగా చెప్పండి. మరొకసారి చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, మనం ప్రభుని చూడటానికే ఇదంతా ప్రయాసం అంతా. మనం ఒక రోజున ప్రభుని చూడాలి ఖచ్చితంగా. అందుకే మేరక్క గారు చివరగా పాట పాడారు రాసి. ఏం పాట? నేను యేసును చూసే సమయం ఆసన్నమైంది, నేను యేసయ్యను చూస్తానని చివరగా ఆ పాట రాశారు, పాడారు, యేసయ్యను చూశారు. ఆమేన్. గట్టిగా చెప్పాలి. హల్లెలూయా. వారు పరిశుద్ధులు. దేవుని ఎడల యథార్థమైన జీవితాన్ని జీవించిన వాళ్ళు పరిశుద్ధులు, భక్తులు. మన ఎదుట వారు ఉన్నారు. వారిని మాదిరిగా పెట్టుకొని మనం ముందుకు కొనసాగాలి. కొంతమంది పడిపోయిన వాళ్ళని చూసుకుంటారు, తొట్టిలో ఉన్న వాళ్ళని చూసుకుంటారు. వాళ్ళు ఎందుకు పడిపోయారంట, ఏమైందంట, అంతట వాడే పడిపోతే మన పరిస్థితి ఏంటి?
పడిపోయిన వాళ్ళ గురించి చెప్పుకుంటారండి, పడిపోయిన వాళ్ళ గురించి చెప్పుకుంటారు. వాళ్ళు పడిపోతే నీకెందుకు, వాళ్ళు ఇటుపోతే నీకెందుకు, నువ్వు స్థిరంగా ఉండు దేవునిలో కదా. బైబిల్ గ్రంథం కూడా ఆ విషయం అని చెప్పేది. మనం ఒక రోజున ప్రభువుని చూడాలి. ప్రభువుని మనం చూడాలంటే మనలో పరిశుద్ధత రావాలి. పరిశుద్ధత రావాలంటే అందరితో సమాధానం కలిగి ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. పరిశుద్ధాత్మ పొందాలి. పరిశుద్ధాత్మ ఆదరణ కలిగి ఉండాలంటే పరిశుద్ధాత్మను పొంది ఉండాలి ప్రతి ఒక్కరు కూడా. ఆదివారం రోజున ఆరాధన జరుగుతుంటే చాలామంది వరకు కళ్ళు మూసుకొని ఆరాధన చేస్తుంటే కొంతమంది మాత్రం అని చూస్తున్నారు. కళ్ళు నీకేనా ఉంది, ఇంకెవరికి లేవా? కాదు, చూసేది ఈ జనమే కదా, మరలా చూస్తాం కదా మనం, ఎప్పుడు చూసే జనమే కదా. కళ్ళు మూసుకొని ఆరాధన చేస్తుంటే దేవుని మహిమ దిగి వస్తుంది. చాలామంది వాళ్ళు దర్శనం చూసిన వాళ్ళు ఆరాధన జరుగుతున్నప్పుడు, అన్నా ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు పావురాకారంలో అలా సంచరిస్తున్నాడన్నా, దర్శనాన్ని చూసామని చెప్పినోళ్ళు పలు చోట్ల, ఒక్క చోట కాదు, పలు చోట్ల చూశారు వాళ్ళ దర్శనాన్ని. పలు చోట్ల ఆ దర్శనాన్ని చూశారు. పరిశుద్ధాత్మలో హర్షించే సమయం, ఆనందించే సమయం. ఎంతకాలం ప్రతిసారి వచ్చేసి చప్పట్లు గట్టిగా కొట్టండి. నేను కొట్టే చప్పట్లు మీకు ఎవరికైనా వినపడిందా? వినపడిందా? ఎవరికైనా ఒక్కరికైనా వినపడిందా? చప్పట్లు కొడుతున్నారు కానీ వినపడట్లేదు. బా, ఏమి నటిస్తున్నారండి. అందరూ కాదులేండి, కొంతమంది. కానీ మనం ఎప్పుడైతే పరిశుద్ధాత్మలో ఆనందిస్తా మనం పరిశుద్ధాత్మకి అప్పగించుకుంటామో, పరిశుద్ధాత్మ దేవుడు ఆయన స్వాధీనంలోకి వెళ్ళిపోతే, ఆయన మనలోకి వచ్చిన తర్వాత రెక్కలు వాటికి అంతటికి అవే రెక్కలు అలా కొట్టుకుంటా పరిశుద్ధాత్మలో ఆనందిస్తాం, హర్షిస్తాం. ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. ఆమేన్, గట్టిగా చెప్పాలి. హల్లెలూయా. ఏమో పక్కన వాళ్ళు ఏమని అనుకుంటారేమో, అంత భక్తురాలైపోయిందా, అప్పుడే పరిశుద్ధాత్మ పొందిందా, అప్పుడే పరిశుద్ధాత్మ పొందేడా, అంత భక్తుడైపోయాడా, అప్పుడే పరిశుద్ధాత్మ పొందాడా. ఎందుకు వచ్చిన బాధ? ప్రభా తండ్రి నాయన ఏముంది నాయన, పాడుకుంటే పాస్టర్ ఇంకో 10 నిమిషాలు పాడుకుంటాడేమో, అంతే చాలు నాయన, అయిపోతుందిలే, అయిపోయింది. 2వ చరణానికి వచ్చేసింది, 3వ చరణానికి వచ్చేసింది, స్తోత్రం, ఇక అయిపోయింది నాయన, చాలు 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 తండ్రి తండ్రి స్తోత్రం, అయిపోయింది. ఆవే ఇప్పుడు చక్కగా కూర్చోవచ్చు, ఇప్పుడు మంచిగా కూర్చోవచ్చు, ఇప్పుడు మంచిగా కూర్చొని వాక్యం వినేసి వెళ్ళిపోతే చాలు అనుకుంటున్నారు. ఎంతకాలము చెప్పండి? ఎంతకాలం, ఎన్ని సంవత్సరాలు, ఎన్ని నెలలు, ఎన్ని రోజులు, ఎన్ని వారాలు అలాగనే కూర్చొని 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 విని విని వెళ్ళటమే. కానీ నువ్వు పట్టుదల కలిగి ప్రార్థన చేయి, పట్టుదల కలిగి ప్రార్థన చేయి. ప్రభా నన్ను పరిశుద్ధాత్మ పొందాలయ్యా, నేను పరిశుద్ధాత్మ పొందాలయ్యా, నేను పరిశుద్ధాత్మ పొందాలి. ఇది మహిమ కలిగిన సంఘం అండి, పరిశుద్ధాత్మ కలిగిన సంఘం. ప్రైజ్ ది లార్డ్. ఆది అపోస్తుల సంఘం. అందుకనే కదా దైవజనుల నేసన్న గారు రాసి పాడారు, సూర్యుని ధరించిన ఏంటి పాట, సూర్యుని ధరించిన స్త్రీ చంద్రుని మీద నిలిచిన ఎవరండి? మహిమ కలిగిన సంఘం, ఆది అపోస్తుల సంఘం, పరిశుద్ధాత్మ కలిగిన సంఘం. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చెప్పాలి. హల్లెలూయా. పరిశుద్ధాత్మలో ఆనందించాలి, పరిశుద్ధాత్మను పొందాలి. యూదయ, గలలయ,
సమరయల దేశమంతటా కూడా, ఆ 3 దేశాలు కూడా సంఘాల్లో కూడా క్షేమాభివృద్ధి పొందారు. ఎందుకని? సమాధానం కలిగి ఉన్నారు కాబట్టి, పరిశుద్ధాత్మను పొందారు కాబట్టి. ఈ రోజున ఆ ప్రకారంగా పరిశుద్ధాత్మలో ఆనందిస్తూ ఉంటే, దేవుని భయం కలిగి జీవిస్తుంటే సంఘము ఇంకా విస్తరిస్తూ ఉంటుంది. ఆమేన్. అట్టి కృపా ధన్యత ప్రతి ఒక్కరికి అనుగ్రహించునుగాక. ఈ సంఘానికి దేవుడు గొప్ప ఆదరణ, ఏమండి, పరిశుద్ధాత్మ ఆదరణ, మరి అలాగనే అందరికీ కూడా దేవుని భయము ఈ సంఘాన్ని మరింతగా దేవుడు విస్తరింపచేయునుగాక. ఆమేన్. సంఘ క్షేమాభివృద్ధిని ప్రభు కలుగు చేయునుగాక. ఆమేన్. సేవకులను బలపరిచి ప్రభు వాడుకొనుగాక. ప్రతి ఒక్కరికి ఆరోగ్యాలు క్షేమాలు ప్రభు ప్రసాదించునుగాక. మరి అత్యధికంగా అభివృద్ధిని ప్రభు ఒక్కొక్కరిని కలుగు చేయునుగాక. మహా అభివృద్ధిలోనికి ప్రభు ఒక్కొక్కరిని తీసుకొని వచ్చునుగాక. క్షేమాభివృద్ధి ప్రతి ఒక్కరికి ప్రభు అనుగ్రహించునుగాక. ఈ వాక్యం అందరి హృదయాలలో ఫలింపచేయునుగాక. ఆమేన్. దయచేసి మోకరించగలిగిన వారు మోకరించండి, తలలోంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా మీకు స్తోత్రాలు, ఘనమైన దేవుడా మీకు వందనాలు, స్తోత్రాలయ్యా. దేవుడైన యెహోవా ఆనాడు అబ్రహాముతో మాట్లాడారు. అబ్రహమా, నేను సర్వశక్తి కలిగిన దేవుడును, నా సన్నిధిలో నిందారహితమైన జీవితం కలిగి జీవించు, పరిశుద్ధమైన జీవితం కలిగి జీవించు, యథార్థమైన జీవితం కలిగి జీవించు. నాకును నీకును మధ్య నా నిబంధన నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందిస్తాను. ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేయండి, తీర్మానం చేయండి. ఇప్పటి వరకు వాక్యాన్ని విన్నాం, అయితే తీర్మానం చాలా గొప్పది. తీర్మానం చేసుకోవాలి. ఇన్న వాక్యాన్ని బట్టి ప్రభువా, ఆనాడు అబ్రహామునకు వాక్యమైన తండ్రి మీరు దర్శనమందు వచ్చి మాట్లాడారు. ఈ రోజున వాక్యమైన తండ్రి ముఖాముఖిగా సూటిగా మాతో మీరు మాట్లాడినందుకు మీకు స్తోత్రాలు. ప్రార్థించండి. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేయండి. భయపడకము, నిన్ను అత్యధికంగా అభివృద్ధి చేస్తాను. భయపడవద్దు. అబ్రామా, నేను నీకు కేడము, నీ బహుమానం అత్యధికం చేస్తాను. మన యొక్క బహుమానాన్ని దేవుడు అత్యధికం చేయాలని కోరుకున్నాడు. అందుకే ఆయన మనతో మాట్లాడుతూ వచ్చాడు. కనుక నీవు అభివృద్ధి నుంచి మహా అభివృద్ధిలోనికి రావాలని తండ్రి యొక్క సంకల్పము. అందుకే ఆయన నీతో మాట్లాడుతూ వచ్చాడు. నువ్వు జాగ్రత్తగా ఆయన్ని ఎతికినప్పుడు ఆయన ఖచ్చితంగా ఆయన నిన్ను మహా అభివృద్ధిలోని తీసుకురావాలని కోరుకున్నాడు. నువ్వు ఆయన బతిమాలు కొనినప్పుడు ఆయన నిన్ను మహాభివృద్ధులను తీసుకొని వస్తాడు. నువ్వు పవిత్రుడవై యథార్థమైన జీవితం కలిగి ఉన్నప్పుడు ఖచ్చితంగా నిన్ను మహాభివృద్ధులను తీసుకురావాలని కోరుకున్నాడు. ప్రార్థించు. ప్రియమైన సహోదరి, సహోదరుడా, దేవుడు నీ యందు శ్రద్ధ నిలిపిన వాడై ఆయన నీతో మాట్లాడిన ప్రతి మాటను గుర్తించు. ఆయన ఉన్నతమైన దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు, గొప్పవాడు. ఆయన నీతో మాట్లాడిన యొక్క మంచి సమయం తీర్మానం చేయి.
ప్రభా మీకు స్తోత్రాలయ్యా. నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలాన్ని వర్ధిల్ల చేయాలని కోరుకున్న దేవుడు, అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగానే ఉంది. తుదుకు రాబోయే రోజుల్లో ఆయన మహావృద్ధులను తీసుకురావాలని కోరుకున్నాడు. అందుకే నీవు మహావృద్ధి పొందుదు అని మాట్లాడాడు. యూదయ, గలిలయ, సమరయ ప్రాంతములంతటా ఆ దేశములు సంఘాలు క్షేమాభివృద్ధి పొందుతున్నాయి. దీనికి బలమైన కారణం ఆ యొక్క సంఘాలు సమాధానం కలిగి ఉండెను. ఆ యొక్క సంఘం సమాధానం కలిగి ఉండెను. అలాగనే పరిశుద్ధాత్మ ఆదరణ కలిగి ఉండెను. దేవుని యొక్క భయం కలిగి జీవించెను. అలాగే సంఘాలు విస్తరించబడుతున్నాయి. ఈ రోజున సంఘాలు విస్తరించబడడానికి గల కారణాలు దేవుడు క్షేమాభివృద్ధి కలుగు చేస్తున్నాడు. ప్రతి ఒక్కరిని కూడా క్షేమాభివృద్ధిలోని తీసుకురావాలని కోరుకున్నాడు. ఆయన నీతో మాట్లాడిన ప్రతి విషయాన్ని గుర్తించి, ప్రియమైన దేవుని బిడ్డ, సహోదరి సహోదరుడా, నిన్ను ప్రేమించిన దేవుడు నిన్ను అత్యధికంగా అభివృద్ధిలోనికి తీసుకురావాలని కోరుకున్నాడు. పరిశుద్ధుడా, మీకు స్తోత్రమునైనా, మీకు స్తోత్రాలు, మీకు నిండు వందనాలయ్యా, మీకు కృతజ్ఞతలయ్యా, మీకు స్తోత్రాలు. అందరితో కూడా సమాధానం కలిగి ఉండాలి. ప్రభు ఆ విషయాన్ని చెబుతున్నాడు. అప్పుడు పరిశుద్ధత అనేది వస్తుంది. పరిశుద్ధత లేకుండా ఎవరు ప్రభుని చూడరు. మనం ప్రభుని చూడాలి అని అంటే పరిశుద్ధతలోకి రావాలి. పరిశుద్ధత రావాలంటే అందరితో సమాధానం కలిగి ఉండాలని ప్రభు ఈరోజు చెప్పిన ప్రతి విషయాన్ని గుర్తించి ప్రభుకి సాక్షులుగా జీవితకాలం అంతా మనం జీవించుదాం. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, మీ నామానికి స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభువా. గడిచిన సంవత్సరాలన్నీ కూడా నీ కృపాక్షేమాలతో నడిపించారు తండ్రి. సజీవుల సంఖ్యలో ఉంచి మరొక నూతన సంవత్సరాన్ని దయా కిరీటముగా ధరింపజేసి ఈ రెండవ పునరుత్థాన దినమందు ప్రభువా, దేవా తండ్రి, నీ రక్త మాంసముల పాలు పంపుల నిమిత్తమై మమ్మల్ని అందరినీ కూడా తండ్రి సమకూర్చి పరిశుద్ధపరిచి శుద్ధీకరించి ఉన్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ ఆరాధన ప్రారంభం నుంచి తండ్రి పాటల ద్వారా, సాక్ష్యముల ద్వారా, ఆరాధన ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. మీ దీనదాసుని కూడా మరుగుపరుచుకొని సంఘమునకు నాయనమా మీరు ఈ జీవము కలిగిన వాక్కులు మీరు అనుగ్రహించినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సంవత్సర ప్రారంభంలోనే తండ్రి మీరు మమ్మల్ని అత్యధికంగా అభివృద్ధి చేయాలని, మహా అభివృద్ధి చేయాలని, సంఘ క్షేమాభివృద్ధిని కలుగు చేయాలని దేవా మీరు ఆశించిన వారే నీ లేఖనాలలోంచి మీరు మాట్లాడినందుకే మీకు స్తోత్రాలు ప్రభువా. అబ్రహామును మీరు తండ్రి పిలిచి సర్వశక్తిమంతుడిగా పిలిచి తండ్రి భయపడవు, నీ కేడము నేను, నీ బహుమానం అత్యధికం అవుతుందని మీరు తండ్రి వాగ్దానం చేసి ఉన్నారు ప్రభువా. ఈ సంవత్సర ప్రారంభంలో నీ బిడ్డలు తండ్రి అత్యధికముగా అభివృద్ధి చెందినట్లుగా మీరు సహాయం చేయబోతున్నందుకే మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. నా తండ్రి, మొదట నీ స్థితి కొంచెముగా ఉన్నా నీవు మహా అభివృద్ధిలోకి వస్తావని నన్ను జాగ్రత్తగా వెతికినప్పుడు, బ్రతిమాలుకొనినప్పుడు, యథార్థముగా పవిత్రముగా ఉన్నప్పుడు నీ స్థితి మొదట స్థితి కన్నా కూడా కడపడి స్థితి మహా అభివృద్ధిలోకి ఉంటుందని నీ లేఖనంతో మాట్లాడిరు నాయన. ఈ నెల తండ్రి ప్రారంభంలోనే దేవా నీ బిడ్డలు మహా అభివృద్ధిలోకి వచ్చినట్లుగా దేవా వారు తండ్రి నీ సన్నిధిలో పవిత్రులుగా, యథార్థవంతులుగా జీవించగలిగే వారిగా మీరు మార్చినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. యూదయ, సమరయ, గలిలయ ప్రాంతాల్లో దేవా తండ్రి సంఘము క్షేమాభివృద్ధి పొందినట్లు, విస్తరింపజేయబడినట్లుగా, సంఘములో తండ్రి దేవుని భయము ఉండినట్లుగా, పరిశుద్ధాత్మ యందు ఆదరణ ఉండినట్లుగా, సంఘాలు విస్తరింపజేయబడేటట్లుగా తండ్రి మా సంఘము కూడా విస్తరింపజేయబడేటట్లు, సంఘములో తండ్రి దేవా దేవుని భయము పరిశుద్ధాత్మ యందు ఆదరణ చేత నడిపించబడేటట్లుగా మీరు సహాయం చేయండి నాయన. అందరూ సమాధానం కలిగి ఉండినట్లుగాను, అందరిలో సమాధానం ఏలుబడి చేయనట్లుగాను, పరిశుద్ధుడైన మిమ్మల్ని ముఖాముఖిగా చూడగలిగేటట్లుగాను ఒక్కొక్కరిని మీరు సిద్ధపరచబోతున్నందుకే మీకు వందనాలు తండ్రి. ఈ
ఈ సంవత్సర ప్రారంభం మొదలుకొని సంవత్సరాంతము వరకు కూడా నీ బిడ్డలను అభివృద్ధి కలిగిన మార్గంలో మీరు నడిపించబోతున్నందుకే మీకు స్తోత్రాలు. ప్రతి ఒక్క స్థితిలో నుంచి తండ్రి, ఉన్నతమైన స్థితిలో నుంచి, దీన స్థితిలో నుంచి ఉన్నతమైన సంపన్న స్థితిలోనికి ఒక్కొక్కరిని మీరు నడిపించబోతున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. మీ దాసుని బలపరిచి మీరు వాడుకున్నందుకే మీకు స్తోత్రాలు తండ్రి. దేవా తండ్రి, మరి ఈ మాసంలో రక్తమాంసంలో పాలు పంపులు పొందడానికి మా అందరికి ఇచ్చిన ఈ భాగ్యము, ఈ ధన్యత కొరకే మీకు వందనాలు తండ్రి. కొంతమంది దూరముగా ఉన్నారు తండ్రి, వారిని కూడా మీరు క్షమించండి, వారిని సమీపస్తులుగా మీరు మార్చండి. మా ప్రాణ ఆత్మ శరీరాలు మీరు పరిశుద్ధపరిచినందుకు మీకు వందనాలు తండ్రి. ప్రతి ఒక్కరిని యోగ్యులుగా మీరు మార్చినందుకే మీకు స్తోత్రాలు. ఏ ఒక్కరు కూడా అయోగ్యముగా పాలు పంపులు పొందకుండా మీరు సహాయం చేయండి అయ్యా. నిత్య జీవమానికి అర్హమైనటువంటి పాత్రలుగా మమ్మల్ని మారుస్తూ ఉన్నందుకే మీకు స్తోత్రాలు. ఆశీర్వచనపు పాత్రలోనిది మా అందరికీ ఆశీర్వాదకరంగా మార్చుతున్నందుకే మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. జరగబోయే తండ్రి ఈ కార్యం అంతా కూడా నీ నామ మహిమ కొరకు జరిగించి మమ్మల్ని అందరినీ కూడా మీరు ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామములు అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, పరిశుద్ధాత్మిక సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మనకును ప్రభువునందు కొనసాగుతున్న ప్రతి ఒక్కరిని కూడా అత్యధికమైన అభివృద్ధి, మహాభివృద్ధిలోనికి, క్షేమాభివృద్ధిలోనికి ప్రభు తీసుకొని వచ్చునుగాక. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామమును బట్టి మీకు అందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్న అందరికీ వందనాలు. గమనించ